గివింగ్ ఆఫరింగ్ అండ్ టైట్ టు గాడ్. దేవునికి ఇవ్వవలసిన కానుకలు మరియు దశమ భాగాలు. సో ఇది దేవుడిచ్చిన కమెంట్మెంట్. ఇది ఏ పాస్టర్ ఇచ్చిన కమెంట్మెంట్ కాదు, ఎవరిచ్చిన కమెంట్మెంట్ కాదు. ఈ దేవుడిచ్చిన ఆజ్ఞలో ఇంకొక ఆజ్ఞ. ఒకటి, మనం భాగ్యం సంపాదించుకోవడానికి అవకాశం కల్పించేది ఆయన్నే. మనం డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించేది ఆయన్నే. మనం ఇల్లు కొనుక్కోవడానికి, దేనికైనా కూడా ఒక విత్తనం విత్తి పంటలు పండించడానికి అవకాశం కల్పించేది ఆయన్నే. బిజినెస్లో ప్రాఫిట్ కల్పించేది ఆయన్నే. సో ఏదైనా కూడా మనం డబ్బు సంపాదించుకోవడానికి సామర్థ్యము, శక్తిని ఇచ్చేది ఆయనే, డబ్బు ఇచ్చేది ఆయనే. ఆయనే మనకిచ్చిన డబ్బులో మనల్ని ఒక దశమ భాగం ఇవ్వమని, కొన్ని కానుకలు ఇవ్వమని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఒకటి, ఇక్కడ దేవుడు లేమివాడు కాదు, దేవుడేమి పేదవాడు కాదు. ఎందుకంటే దేవుడు కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సో మనము కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సో మన లోపల ఎంత కృతజ్ఞత, ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం 10%, ఆయన మనకు 100% ఇస్తే అందులో నుంచి 10% ఇవ్వాలి మనం దేవుడికి. అది ఆయన కమిట్మెంట్. సో కానుకలు. సో ఇవన్నీ ఏంటిది, ఎందుకు సృష్టించాడు దేవుడు, ఎందుకు ఇచ్చాడు, సో దీనివల్ల లాభం ఏంటిది. సో అపవాది ఈ విషయంలో ప్రతి ఒక్కరిని ఎందుకు ఆపుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అపవాది ఎప్పుడైనా కూడా ఒక చర్చ్కి కానిక వేయాలన్నా, లేకపోతే ఒక సంఘ కాపరికి దశమ భాగం ఇవ్వాలన్నా అపవాది చాలా సందర్భాల్లో అటాక్ అవుతుంటా అంటాడు. మనకు ఇవ్వకుండా మనసు లేకుండా చేస్తుంటా అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జబ్బు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫీజు. అప్పుడు అపవాది ఆపడు. డాక్టర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ రాస్తాడు, అది 10,000 20,000 అయినా పర్లేదు, డాక్టర్ అయినా కూడా అపవాది ఆపడు. అలాగే ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ రిపేర్ అయింది, సో దానికి 5,000 అవుతుంది, 10,000 అవుతుంది, అపవాది ఆపడు. ఏం కాదు, నీకు ఇది ఇంపార్టెంట్, ఏం కాదు, ఈ మెడిసిన్స్ వేసుకోవడం నీకు ఇంపార్టెంట్. డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ నీ ఆరోగ్యం కంటే, నీ యొక్క ఆ ఊపిరి కంటే నీకు ఏది ముఖ్యం కాదు అని ఇలా ప్రేరేపిస్తుంటా అంటాడు. అదే ఒక చర్చ్కి ఇవ్వాలంటే అవసరమా, ఇప్పుడు ఇవ్వకుండా ఆపివేస్తుంటా అంటాడు ఎప్పుడైనా కూడా అపవాది. సో సంఘానికి కావచ్చు, సంఘ సేవకులకు కావచ్చు, లేకపోతే దేవుడి పనికి ఎప్పుడు కూడా అపవాది ఆపుతుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఆపుతుంటాడు. నీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ రిపేర్కి వచ్చింది, దానికి ఒక 5,000 ఖర్చు అయింది. సో అది నీకు బ్లెస్సింగ్గా మారదు. ఒక వాషింగ్ మిషన్ రిపేర్ అయింది, అది నీకు బ్లెస్సింగ్గా మారదు. ఒక 10,000 ఖర్చు పెట్టావు, లేకపోతే ఒక ఎంఆర్ఐ స్కాన్స్కి ఒక 15,000 నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, లేకపోతే ఖర్చు పెట్టావు, అది నీకు బ్లెస్సింగ్గా మారదు, తిరిగి రాదు. సో అదే నువ్వు ఒక చర్చికి కానీ, ఒక సేవకుడికి కానీ, ఒక సంఘానికి కానీ నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొని నూరింతలుగా చేసిస్తాడు. అర్థమవుతుందా. అలా నూరింతలుగా ఫలించకుండా ఉండాలని అపవాది మనము ఇవ్వకుండా కానుకలను కానీ దశమ భాగాలను కానీ ఇవ్వకుండా మనసు లేకుండా చేస్తాడు. ఎందుకు ఇప్పుడు ఈ చర్చ్కి ఇవ్వడం అవసరమా, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్కి ఇవ్వడం అవసరమా, ఈ సేవకి ఇవ్వడం అవసరమా, ఇస్తే నాకేమొస్తుంది. సో ఇలా డిమోటివేట్ చేస్తుంటా అంటాడు. సో అదే నీకు ఒక డాక్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ 10,000 అంటాడు. సో నీకు ఆరోగ్యం కంటే ఎక్కువనా, లేకపోతే నీ హెల్త్ కంటే ఎక్కువనా, నీ ఆయుష్ కంటే ఎక్కువనా అని మోటివేట్ చేసి మన ద్వారా 10,000 అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తాడు. అదే 10,000 చర్చ్కి ఇచ్చామనుకోండి, అది మనకు నూరింతలుగా బ్లెస్సింగ్గా మారుతుంది. అదే కనుక నువ్వు హాస్పిటల్కి ఇచ్చావనుకోండి, ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్, అది నీకున్న ఆశీర్వాదం నుంచి దొంగిలించబడుతుంటుంది. సో మనం అన్ని రకాలుగా ఆలోచించి చూద్దాము. సో వాక్యం ఏం చెప్పింది, ఎందుకు ఇయ్యమన్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి సేవకు కానుక ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి సేవకు సహాయం చేస్తావో, అది నీకు దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా కూడా గుర్తుంచుకొని, ఆయన ఏమీ మతిమరుపు కాదు, ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు, ఆయన గుర్తుంచుకునేవాడు. నువ్వు 1 రూపాయి ఇచ్చినా, 100 ఇచ్చినా, ఏ దశమ భాగం ఇచ్చినా, ఏ కానుక ఇచ్చినా కూడా ఆయన గుర్తు పెట్టుకొని తగిన సమయంలో తగిన రీతిగా ఆయన ఆ పంట కోసుకోవడానికి సహాయం చేస్తాడు ఎప్పుడైనా కూడా. అదే చెప్తున్నా కదా, అపవాది మనల్ని చర్చిలకు ఇవ్వకుండా, కానుకలు ఇవ్వకుండా, దశమ భాగాలు ఇవ్వకుండా ఆపివేస్తుంటా అంటాడు, నిలిపివేస్తుంటా అంటాడు. అలా ఆపివేయకుండా, నిలిపివేయకుండా ఉండాలంటే మనము ఇంకెక్కువగా ప్రార్థించుకొని, అయ్యా నేను నీ సేవకులకు సహాయం చేయాలి, నీ సంఘాలకు సహాయం చేయాలి, చేయగలిగే శక్తి సామర్థ్యాలను నాకు దయచేయండి అని ప్రార్థించుకోవాలి. సో మన లోకంలో చాలామంది ప్యాషన్తో వస్తున్నారు దేవుడి సేవ చేయాలని, ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. సో అపవాది ఏం చేస్తున్నాడు, కట్టివేస్తున్నాడు. ఈ ఆర్థిక సమస్యలు పెడితే వీడు సేవ చేయకుండా జాబ్ చేసుకుంటాడు, లేకపోతే సేవ చేయడానికి ఇంటెన్షన్ లేకుండా చేస్తుంటాడని. సో చూడండి, భూలోకంలో చూడండి, ఒక హాస్పిటల్ చూడండి,
ఒక 1 year లోపల 100 బెడ్లున్న హాస్పిటల్ 600 బెడ్లుగా మారుతున్నాయి. ఒక్క బ్రాంచ్ ఉన్న హాస్పిటల్ 3 సంవత్సరాలలో 5 బ్రాంచులు 10 బ్రాంచులుగా మారుతున్నాయి. అదే సంఘాలు అలా మారుతున్నాయా? సంఘ సేవకులు అలా వెళ్తున్నారా? మారట్లేదు. ఎందుకంటే చర్చ్ ప్రాస్పారిటీలో ఎదగడం దేవుడి చిత్తము, హాస్పిటల్స్ కాదు. ఇప్పుడు స్కూల్స్ కూడా 10 బ్రాంచులు 20 బ్రాంచులు వెళ్తున్నాయి. కాలేజెస్ 50 బ్రాంచులు అవుతున్నాయి. అలాగే హాస్పిటల్స్ 5 బ్రాంచులు 10 బ్రాంచులు 100 బెడ్లున్న హాస్పిటల్ 1 yearలో 600 బెడ్లు అవుతున్నాయి. అంత ప్రాస్పరిటీలో స్కూల్స్ ఎదుగుతున్నాయి, అంత ప్రాస్పరిటీలో హాస్పిటల్స్ ఎదుగుతున్నాయి, రెస్టారెంట్స్ ఎదుగుతున్నాయి, అంత ప్రాస్పారిటీలో అన్నీ ఎదుగుతున్నాయి. కానీ ఒక చర్చ్ మాత్రం ప్రాస్పారిటీలోకి రావట్లేదు. ఎక్కడున్న చర్చ్ అదే 100 మంది వెళ్తున్నారు, అదే బ్రాంచ్, అదే చాలని కానుకలు. సో అపవాది ఇక్కడ నీకు 1,00,000 కాదు 10 లక్షలైన హాస్పిటల్లో ఫీజు కట్టడానికి ఆపడు, నిన్ను మోటివేట్ చేస్తాడు. అదే కానీ ఒక 10,000 కూడా నిన్ను చర్చ్కి ఇవ్వడానికి ఆపివేస్తుంటా అంటాడు అపవాది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆ 10 లక్షలు నీకు తిరిగి రాదు. దేవుడికి నువ్వు ఒక 10,000 ఇచ్చినా కూడా ఆయన 10 ఇంతలుగా చేసిస్తాడు, 100 ఇంతలుగా ఆశీర్వాదం చేసిస్తాడు. సో ఇలా ఇవ్వకుండా అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తుంటా అంటాడు ఎప్పుడు కూడా. సో అందుకే దేవుడికి ఇవ్వడంలో హ్యాపీగా ఉండాలి, కొదువ చేసి కొలిచి ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. దేవుడికి కానీ, దేవుడి సేవకులకు కానీ, దేవుడి గురించి ప్రార్థించే వాళ్ళు అభిషక్తులకు కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడే దేవుడు నీకు తిరిగి 100 ఇంతలుగా ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎలీషా ఒక పేద విధవరాల దగ్గరికి వెళ్ళమంటాడు. ఆమె అదే లాస్ట్ మీల్ అవుతుంది. సో అమ్మ నువ్వు నాకు ఒక రొట్టె చేసి అంటుంది. ఆమె అభ్యంతరపడుతుంది. నాకున్నదే కొంచెము, నాకున్నదే ఇదే లాస్ట్ మీలు, నీకెలా ఇవ్వాలి? నేను నా కొడుకు తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నా. అప్పుడు ఏమంటాడు ఎలీషా? ఏం కదా ఒక్క రొట్టె చిన్నదన్నా చేసి అంటాడు. చేసి ఇచ్చిన తర్వాత ఆమె అదే లాస్ట్ మీల్ అనుకున్న ఆమె జీవితాంతము సరిపోయేంతగా ఆశీర్వదించబడుతుంది. సో దేవుడు సేవకులకు ఇచ్చినప్పుడు దేవుడు ప్రాస్పారిటీని రిలీజ్ చేస్తాడు. సో దేవుడు సంఘాలకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దాన్ని గుర్తుపెట్టుకొని 100 ఇంతలుగా చేసిస్తాడు. ఇప్పుడు అదే ఫీజు కనుక నువ్వు హాస్పిటల్లో కట్టావు, ఎంఆర్ఐ సైన్స్ సిటీ స్కాన్కి, అది మళ్ళీ నీకు ఆశీర్వాదంగా 100 ఇంతలుగా తిరిగి రాదు. ఒక వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది, ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది, దానికి 10,000 ఖర్చు అయింది, అది ఆశీర్వాదంగా నీకు తిరిగి నీకు రాదు. స్కూల్ ఫీజు కట్టావు 1,00,000 రూపాయలు, నీకు అది ఆశీర్వాదంగా తిరిగి రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మందిరాలకు ఇస్తావో, దేవుడి సేవకులకు కానుకలు 10% ఇస్తావో, అది దేవుడు గుర్తుపెట్టుకొని నీకు మళ్ళీ అనారోగ్య సమస్యలు రాకుండా, నువ్వు సంపాదించిన సంపాదన ఎలాంటి చీడ పురుగులు, పసరు పురుగులు, ఎలాంటి అపవాది కానీ గద్దించి వేస్తాడు దేవుడు. ఆ పురుగులను, ఆ అపవాది క్రియలను గద్దించి వేసి మళ్ళీ మనకు ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఆయన మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో దేవునికి ఇవ్వవలసిన కానుకలు మరియు 10% ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి. మనము హాస్పిటల్ ఫీజు కట్టడానికి అశ్రద్ధ చేయము, ఆ ఎంఆర్ఐ స్కాన్స్ సిటీ స్కాన్స్ ఎన్ని వేల ఖర్చు అయినా కూడా అశ్రద్ధ చేయము, స్కూల్ ఫీజులు కట్టడానికి అశ్రద్ధ చేయము, అలాగే నా రిపేర్ వస్తే ఆ రిపేర్ చేయించుకోవడానికి అశ్రద్ధ చేయము, అలాగే తినడానికి త్రాగడానికి ఎలాంటి అశ్రద్ధ చేయము. కానీ దేవుడికి ఇవ్వడంలో అశ్రద్ధ చేసేలాగా అపవాది మనకు మనోనేత్రాలను క్లోజ్ చేస్తాడు. ఎందుకంటే గివింగ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. దట్ ఈస్ గివింగ్ టు ది హాస్పిటల్. ఈజ్ ఇట్ గివింగ్ ద పవర్ఫుల్ టు గివింగ్ టు ది హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్? అది పవర్ఫుల్లా? కాలేజెస్కి, హాస్పిటల్స్కి వాటికి ఇవ్వడం పవర్ఫుల్లా? కాదు. దేవుడి మందిరానికి ఇవ్వడం పవర్ఫుల్. ఎందుకంటే ఇచ్చడంలో చాలా బ్లెస్సింగ్స్ దేవుడు రిలీజ్ చేస్తాడు. సో అపవాది కూడా మనల్ని గుడితనంగా చేసేసి ఇవ్వకుండా ఆపివేస్తుంటా అంటాడు. సో ఈ విషయంలో మనం ఇంకా డీపర్గా వెళ్దాము. సో దేవునికి ఇవ్వాల్సిన కానుకలు మరియు 10% సో చూద్దాము. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా, దేవుడు నాకు తోడైయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, చూడండి దేవుడు మనకు తినుటకు ఆహారాన్ని, సంపాదించుకోవడానికి ధనాన్ని, ఉండడానికి ఇల్లుని, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. సో మన దేవుడు ఈజ్ ఎ ప్రొవైడర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. ఆయన ఇచ్చిన డబ్బుని మనం తిరిగి ఇస్తున్నాము. సో దీంట్లో మనదేం లేదు, మనకు ఉంటుంది. అదే నేను సంపాదించింది కదా, నేను ఎందుకు ఇవ్వాలి దేవుడికి, ఎందుకు ఆ మ్యాన్ ఆఫ్ గాడ్కి ఇవ్వాలి, నేను ఎందుకు ఆ సంఘానికి ఇవ్వాలి అని మనందరిలో కూడా ఒక ఊహ ఉంటుంది, ఒక అపోహ ఉంటుంది. కానీ తినడానికి ఆహారము దయచేసింది ఆయన్నే, వస్త్రములను కప్పుకోవడానికి, ధరించుకున్నటకు వస్త్రములను దయచేసేది ఆయన్నే,
యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదని మొక్కుకొనెను. చూసారా, ఇక్కడ యాకోబు మొక్కుకుంటున్నాడు, నీవు నాకు ఇచ్చు యావత్తులో నువ్వు ఎంత ఇచ్చినా కూడా నేను దాంట్లో దశమ భాగం ఇస్తాను ప్రభువా అని యాకోబు ఒప్పుకుంటున్నాడు. సో ఆయన అంత గొప్పగా ఎదిగాడు, ఆయన దశమ భాగం ఇచ్చేవాడు, ఇంకా ఎదిగాడు, ఇంకా ఇచ్చేవాడు. ఒక 1,00,000 ఉంటే 10,000 దశమ భాగం ఇచ్చేవాడు. మళ్ళీ ఆయన 10 లక్షలు వచ్చింది, మళ్ళీ 1,00,000 దశమ భాగం ఇచ్చేవాడు. సో ఇలా ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదను. ఎవరికి? దేవుడికి చెల్లించేదను. చూసారా, ఇక్కడ మనం ఎవరికి చెల్లిస్తున్నాము? మనము దశమ భాగం కావచ్చు, కానుకలు కావచ్చు. ఫస్ట్ ప్రియారిటీ మనం స్కూల్ ఫీజులకు ఇస్తున్నాం, ఫస్ట్ ప్రియారిటీ హాస్పిటల్ బిల్స్కి ఇస్తున్నాం, ఫస్ట్ ప్రియారిటీ కాలేజెస్కి, స్టూడెంట్స్కి, లేకపోతే ఫుడ్కి, అకామిడేషన్స్కి, వీటికి మనం రెంట్ కట్టుకోవడానికి ఇస్తున్నాం. లాస్ట్కు మిగిలింది మనము వాటికి ఇస్తాము. సో అలా కాదు, మనకు దేవుడు ఎంతైతే మనల్ని ఆశీర్వదిస్తాడో అందులో దశమ భాగం ఇవ్వాలి. సో ఒక 6 నెలల తర్వాత ఒక బోనస్ వచ్చింది, 1,00,000. అది ఇమ్మీడియట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా 10% నువ్వు పంపించాల్సిందే దేవుడికి, దేవుడి మందిరానికి, లేకపోతే సేవకులకు కానుకగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. సో ఇక్కడ యాకోబు నాకు ఇచ్చు యావత్తులో నువ్వు ఎంత ఇస్తే అంత 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లిస్తానని మొక్కుకోనేను, 10%. సో అది ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ 100% ఇచ్చింది ఎవరు? దేవుడే. అందులోంచి 10% నీకు ఇస్తా అంటున్నాడు. సో దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనము 10% ఇస్తున్నాము. నీవు నాకిచ్చు, ఇక్కడ చూడండి, నీవు నాకిచ్చు యావత్తులో, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను సంపాదించుకున్న యావత్తులో అనట్లేదు, నువ్వు నాకు ఇస్తున్న యావత్తులో. అంటే మనం సంపాదించుకోవడానికి డబ్బు ఇచ్చేది ఆయనే, తినడానికి ఆహారాన్ని ఇచ్చేది ఆయనే, ధరించుకోవడానికి బట్టలు ఇచ్చేది, దుస్తులు ఇచ్చేది ఆయనే, త్రాగడానికి నీళ్ళు ఇచ్చేది ఆయనే. సో ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు? నీవు నాకిచ్చు యావత్తులో, అంటే దేవుడు ఇస్తున్నాడు మనందరికీ కూడా. మనకు శాలరీ వస్తుంది నెలకు 1,00,000, ఆ దేవుడు ఇచ్చిన శాలరీ, అందులోంచి దశమ భాగం 10,000 దేవుడికి ఇస్తున్నాము. అంటే ఆయన ఇచ్చిన దాంట్లోనే ఆయనకి ఇస్తున్నాం మనము, అందులో గొప్ప ఏం లేదు. ఆ మిగిలిన 90% ఏదైతే ఉందో దాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ 90% మనకు హాస్పిటల్ ఖర్చులు కాకుండా, లేకపోతే వృధా ఖర్చులు కాకుండా, ఆ రిపేర్ ఈ రిపేర్ అని వచ్చి వాటికి వెళ్ళిపోకుండా దేవుడు ఆపివేస్తాడు. సో అందుకే నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదని మొక్కుకొనేను. సో మొక్కుకున్నాడట. సో మనం కూడా చేసుకోవాలి, అయ్యా నా బిజినెస్లో ప్రాఫిట్స్ని దయచేయండి, నేను ఎంత సంపాదిస్తే అందులో 10% ఇస్తాను, మందిరాలకు ఇస్తాను, దేవుడి మందిరాలకు ఇస్తాను. సో ఇలా ప్రార్థించుకోవాలి, మొక్కుకోవాలి. అప్పుడు దేవుడు నా కోసము, నా మందిరం కోసం తపతపడుతున్నాడు కదా, సో ఇవ్వడంలో తప్పేమున్నది అని దేవుడు మనకు కలిగిస్తాడు. ఎప్పుడైనా కూడా నన్ను ఆశీర్వదించు కాదు, నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు అని ప్రార్థించుకోవాలి. సో నేను కూడా చాలా సందర్భాల్లో ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి, అయ్యా చాలా మందిరాలు నా ద్వారా కట్టబడాలి, చాలా దైవజనులకు ఆర్థిక సహాయం అందాలి, అనాథ శరణాలు, వృద్ధాశ్రమాలకు అందాలి, బీదలకు అందాలి. సో ఈ కార్యాలు చేయండి అయినా, నువ్వు ఇస్తేనే జరుగుతుంది ఎంతైనా కూడా. ఇప్పుడు నాకుంది ఆశ, అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమాలకు చేయాలని. పెద్ద పెద్ద సంఘాలు, కొంతమంది దైవజనులు వస్తున్నారు ప్యాషన్తో, వాళ్ళు డబ్బు సహాయం లేక ఆగిపోతున్నారు. అలాంటి సంఘాలకు నేను ఫైనాన్షియల్ సపోర్టర్గా ఉండాలి. సో ఐ విల్ ప్రే లైక్ దట్. సో ఎందుకంటే దేవుడి మందిరానికి కట్టడానికి కానీ, దేవుడి సేవకు ఇవ్వడంలో ఉన్న ధన్యత, నువ్వు స్కూల్ ఫీజు కట్టడంలో, కాలేజ్ ఫీజు కట్టడంలో, హాస్పిటల్ ఫీజులు కట్టడంలో అది కాదు ధన్యత. ఎప్పుడైతే దేవుడి సేవకు, మందిరాన్ని కట్టడానికి కావచ్చు, సేవకులు ఇవ్వడానికి కావచ్చు, ఆ సేవ ముందుకు నడవడానికి మనం ఆర్థిక సహాయం చేయడం, సో ఇది ధన్యత, నిజమైన ధన్యత. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్. అప్పుడు నీ ధనము పరలోకమందు అభివృద్ధి చెందుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ల్యాండ్స్, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ఎడ్యుకేషన్, అండ్ పెట్టద్దని అనట్లేదు, ఎడ్యుకేషన్ మీద, హాస్పిటల్ ఫీజులు కట్టడంలో, ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్, ఆపరేషన్స్ ఫీజులు కట్టడంలో నీకు పరలోకంలో ధనము పెరగదు. ఎప్పుడైతే నీ పరలోకంలో ధనము పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు, చారిటీస్ చేసినప్పుడు, దశమ భాగాలు ఇచ్చినప్పుడు, కానుకలు ఇచ్చినప్పుడు, లేకపోతే దైవజనులకు నీకు కానుకలుగా లేకపోతే దశమ భాగాలుగా ఇచ్చినప్పుడు, దేవుడి సేవ ముందుకు నడవడానికి, పరిచర్య ముందడికి నడవడానికి నువ్వు ఎప్పుడైతే ఆర్థిక సహాయం చేస్తావో అప్పుడు నీ యొక్క ఫలము పరలోకంలో అభివృద్ధి చెందుతుంది. చూద్దాము నిర్గమకాండము 35వ అధ్యాయం 21వ వచనం. తర్వాత ఎవని హృదయము వాణ్ణి రేపేనో, చూడండి, ప్రేరేపిస్తాడు దేవుడే.
ఇప్పుడు దేవుడు కూడా అందరితోటి దశమ భాగాలు వేయించుకోడు, అందరితోటి కానుకలు వేయించుకోడు, అందరితోటి మందిరాలను కట్టించుకోడు, అందరితోటి కూడా ఫైనాన్షియల్ సపోర్టర్గా ఉంచుకోడు. ఎవరైతే ఒక మందిరానికి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉంటారో, ఒక మందిరం కట్టడానికి శక్తి సామర్థ్యాలు ఇస్తాడో, ఎవరైతే పరిచర్య ముందడికి నడవడానికి దేవుడు ఆర్థిక సహాయం చేపిస్తాడో వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకంటే ఎవరితో పడితే ఆయన వాళ్ళతోటి వేయించుకోడు. చూడండి తర్వాత, ఎవని హృదయము వాణ్ణి రేపెనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించెనో వారందరూ వచ్చి. సో దేవుడే కొంతమందిని ప్రేరేపిస్తాడు ఫైనాన్షియల్ సపోర్టర్గా మందిరం కట్టడానికి, పరిచర్య చేయడానికి, పరిచర్య ముందుకు సాగడానికి, ఒక దైవజనులకు ఆఫరింగ్స్ ఇప్పించడానికి దేవుడే ప్రేరేపిస్తాడు. ఎవని హృదయము వాణ్ణి రేపెనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. చూసారా ప్రేరేపణ. సో ప్రేరేపణ అందరికీ కలగనివ్వడు. అపవాది ఏం చేస్తాడంటే మన జల్సాకి ఖర్చు పెట్టడానికి ఆపడు. అపవాది ఎప్పుడైనా కూడా మన ఇష్టాలకు ఖర్చు పెట్టడానికి ఆపడు. మన 1000 రూపాయలున్న డ్రెస్ని 3000 కొనుక్కోవడానికి ఆపడు ఎప్పుడైనా కూడా. అదే ఒక 1000 ఇచ్చే దగ్గర 500 ఇవ్వు, 500 ఇచ్చే దగ్గర 100 ఇవ్వు, మందిరాలకు ఇవ్వకుండా ఆపివేస్తాడు. ఎందుకంటే బ్లెస్సింగ్ రావద్దు కదా నీకు. అందుకే దేవుడు కూడా ఎవరి హృదయం, కొంతమంది హృదయాలను ప్రేరేపిస్తాడు, వాళ్ళే ఇవ్వగలుగుతారు. సో అలా ప్రేరేపించే హృదయం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఆయన ఇస్తేనే మనం వచ్చాము, ఆయన ఇస్తేనే మనం సంపాదించుకుంటాము. అలాంటిది ఆయనకి ఇవ్వడంలో ధన్యత ఉంది, ఆయనకి ఇవ్వడంలో బ్లెస్సింగ్ ఉంది. కానీ చాలామంది మనం ప్రార్థించుకోము. మందిరాలకు ఇవ్వాలని, దేవుడి సేవకి ఇవ్వాలని, దేవుడి సేవకులకు మన పరిచర్యలో సహాయం చేయాలని, ఆర్థిక సహాయం చేయాలని, ఒక ఫైనాన్షియల్ సపోర్టర్గా మనం మెయిన్ పిల్లర్ లాగా ఉండాలని, లేకపోతే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ని హైర్ చేసి మనము పెంచి పోషించి ఒక సంఘాన్ని నడిపించాలని, అలా చాలామందికి ఆశ ఉంటుంది. సో ఆ ఆశను మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఆయనకి ఇస్తున్నాం, ఇందులో గొప్ప ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమి పేదవాడు కాదు, ఆయన ఏమి లేమివాడు కాదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చినప్పుడు మనల్ని ఇంకా బ్లెస్ చేయడానికి ఇవ్వమంటున్నాడు, కృతజ్ఞత కలిగి ఉండాలని అంటున్నాడు. సో కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఎవని హృదయం వాడిని రేపెనో, ఎవని మనస్సు వాడిని ప్రేరేపించనో వారందరూ అందరూ వచ్చారట. ఎవరెవరు ప్రేరేపించారో. సో ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠ వస్త్రముల కొరకును యెహోవా అర్పణమును తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరి హృదయములు వారి ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధములైన బంగార వస్తువులను తెచ్చిరి. సో ఆ కాలంలో మందిరం కట్టడానికి కావచ్చు, మందిర నిర్మాణానికి కావచ్చు, ఆఫరింగ్స్ కావచ్చు, గోల్డ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు. సో ఇక్కడ చూడండి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో. సో ఇది ఇంపార్టెంట్. సో నిజంగా మన హృదయంలో అలాంటి ప్రేరేపణలు ఉన్నాయా? దేవుడి మందిరాలకు ఇవ్వాలని, ఆయనకు గొప్పగా మనం చేయాలని, ఒకటి కాదు, రెండు కాదు, ఒక 10 మందిరాలైనా నా ద్వారా కట్టబడాలి, ఒక 10 సేవకులనైనా నేను పెంచి పోషించాలి, వాళ్ళు చేసే సేవకు నేను ఫైనాన్షియల్ సపోర్టర్గా నిలబడాలి అని ఆ ప్రేరేపణ మన అందరం కలిగి ఉండాలి. సో యెహోవాకు బంగారం అర్పించి ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములు, తావలములను, సమస్త విధమైన బంగారు వస్త్రములను తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు అర్పణము తెచ్చెను. సో వెండి, ఇత్తడి, బంగారం. సో అప్పట్లో ఈ ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు, వెండి ఇచ్చేవారు, బంగారం ఇచ్చేవారు, ఇత్తడి ఇచ్చేవారు. ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. సో ఆ సేవలో ఏ పనికైనా వచ్చు, తుమ్మకర్ర ఎవరి యొద్ద నుండినో వాడు దాన్ని తెచ్చాను. సో ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు, మందిరాన్ని కట్టడానికి, మందిరానికి సహాయం చేయడానికి, మందిరానికి బిల్డప్ చేయడానికి ఇవన్నీ చేసేవారు. సో అలా చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకు ఏమవుతుందంటే ఆశీర్వాదాలు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. నువ్వు హాస్పిటల్ ఫీజు కట్టినంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడవు, స్కూల్ ఫీజులు కట్టినంత మాత్రాన ఆశీర్వదించబడవు. సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి ₹1 ఇచ్చినా, ₹100 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా ఆయన రాసి పెట్టుకుంటాడు. ఆయన పేరు మీద ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకుంటాడు. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు. సో ఇలా ఇవ్వకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే విశ్వాసులు ఎంటైర్ వరల్డ్ వైడ్గా ఆపివేస్తున్నాడు. సో దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడైనా కూడా ఆశీర్వాదం ఉంటుంది.
నిర్గమకాండము 35వ అధ్యాయము 25వ వచనము. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ, చూడండి, వివేక హృదయము ఎప్పుడైనా దేవుడికి ఇచ్చే ముందు గర్వంతో ఇవ్వకూడదు. ఆయనకి ఇవ్వడంలో ఇది ఒక ధన్యత. ఆయనకి ఇచ్చేవంతటి వాడను కాదు నేను, ఆయనకి ఇచ్చేంత దానను కాదు. ఒక ₹1,00,00,000 ఆఫరింగ్ ఇచ్చిన, 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చిన దేవుడి ముందు అది ఒక ఇసుక రేణువంత, ఒక మస్టర్డ్ ఏంటిది, ఒక ఆవగింజంతతో సమానం కూడా కాదు. అంత గొప్ప ధన్యత దేవుడికి ఇవ్వడంలో. సో ఇచ్చేటప్పుడు నీ హృదయాన్ని తగ్గించుకొని ఇవ్వాలి. వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతిలో తాము వడికిన నీల ధ్రుమ రక్తవనుల నూలును, సన్న నారను నూలును తెచ్చిరి. సో ఎవరికి చేతనైనది వాళ్ళు తీసుకొచ్చేవారు. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. మోషే చేయవలసిన యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇజ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో, చూడండి, ఊకే ప్రేరేపణ వస్తుంది చూడండి, ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. సో ఇది ఆ హృదయంలో ప్రేరేపణ కలిగి ఉండాలి. మనము ఎప్పుడైనా కూడా దేవుడి మందిరానికి ఇవ్వాలి, సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి, లేకపోతే ఏదో ఒక విధంగా. ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయంటే చర్చిలు, లేకపోతే మన నుంచి ఒక ఇటుక స్పాన్సర్ చేయడం, లేకపోతే ఒక ఏంటి దానికి సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ స్పాన్సర్ చేయడం, కెమెరా కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు. సో ఎన్నో ఉంటాయి. ఒక మందిరం కట్టాలంటే ఎన్నో ఉంటాయి. అది మళ్ళాంటి విశ్వాసులు చేతులు వేస్తేనే అది జరుగుతుంది. ఒక మందిరం కట్టాలంటే అనేక మంది సహాయం చేయాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, మన కుటుంబము సహాయం చేస్తే సరిపోతుంది. కానీ మందిరానికి దేవుడు కావాలనే కొన్ని వేల మందిని ప్రేరేపిస్తాడు. మందిరానికి సహాయం చేయాలని, దశమ భాగాలు ఇవ్వాలని, కానుకలు ఇవ్వాలని దేవుడు ప్రేరేపిస్తాడు. ఎందుకు? ఆ పాపాన్ని తీసివేయాలని, ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలని. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు ప్రేరేపిస్తాడు తెలుసా? మన ద్వారా. ఎందుకంటే మనల్ని ఆ ఫుల్ఫిల్ చేయాలని, ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసి మనం ఆశీర్వాదం పొందుకోవాలని. సో దేవుడు అట్లా లాను డిసైడ్ చేసుకున్నాడు. ఇవ్వబడును, నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడును. సో నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన తిరిగి ఇస్తాడు. అది ఆయన కమిట్మెంట్. ఇంకేం చేయలేము. నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రావాలన్నా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ కావాలన్నా, ఫైనాన్షియల్ మిరాకిల్స్ కావాలన్నా, నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడే అది నీకు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు హాస్పిటల్ ఫీజు 1,00,000 కట్టావు, హాస్పిటల్ ఖర్చులు, అది మళ్ళీ నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ లాగా నీకు 10 లక్షలు ఏది రాదు. అదే 1,00,000 కనుక ఒక మందిరానికి ఇచ్చావు, లేకపోతే ఒక సేవకు సహాయం చేశావు, అదే నీకు బ్లెస్సింగ్గా దేవుడు 10 లక్షలుగా మారుస్తాడు. సో అలా ఇవ్వకుండా అపవాది మనల్ని ఆపివేస్తాడు, మనసు లేకుండా చేస్తాడు. సో హృదయంలో ప్రేరేపణ ఉండాలి ఎప్పుడైనా కూడా. దేవుడి సేవకు నేను ఇవ్వాలి, ఇచ్చేదంతటా వాళ్ళం మనం కాదు. నిజంగా చెప్పాలంటే దేవుడి మందిరాన్ని కట్టడానికి కావచ్చు, దేవుడి సేవకి ఇచ్చేంత కావచ్చు, ఆ దశమ భాగం ఇచ్చేంత కావచ్చు, కానుకలు ఇచ్చేంత కావచ్చు, మనము ఎప్పుడు కూడా అంత అర్హులము కాదు. కానీ మన ద్వారా దేవుడు ఇప్పించి మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ని మనకు రిలీజ్ చేస్తున్నాడు. మన ద్వారా దేవుడు ఇప్పించి శాపాన్ని కొని తెచ్చుకోకుండా ఆశీర్వాదం కొని తెచ్చుకునేలాగా చేస్తుంటాడు. నువ్వెంత విస్తారంగా దేవుడి సేవకు ఖర్చు పెడతావో దేవుడు అంత విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వెంత విస్తారంగా ఆశీర్వదించిన కొద్దీ అంత విస్తారంగా దేవుడి సేవకు ఖర్చు పెడతావో అంత విస్తారంగా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. సో ఫైనాన్షియల్ ప్రాస్పారిటీ కోసం ప్రార్థిస్తాము, కానీ దేవుడికి ఇవ్వనప్పుడు మనకు ఆ ప్రాస్పారిటీ రాదు. చాలామంది అంటారు, నాకు ఇచ్చినప్పుడే నేను ఇది చేస్తా, నాకు ఇది ఇంత ఇవ్వు, నువ్వు 100 కోట్లు ఇవ్వు ప్రభు, అందులోంచి 10 కోట్లు ఇస్తా. సో దేవుడు అట్లా అడిగితే ఇవ్వడు. సో నీకు ఏది ఉంది? 10 రూపాయలు ఉందా? ఒక 1 రూపీ దేవుడి కోసం ఖర్చు పెట్టు. 100 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు దేవుడి కోసం ఖర్చు పెట్టు. 1000 రూపాయలు ఉన్నాయా? 100 రూపాయల కోసం దేవుడు ఖర్చు పెట్టు. అప్పుడు నీ 1000ని కాస్త 10,000గా మారుస్తాడు, 10,000ని కాస్త 1,00,000గా మారుస్తాడు, 1,00,000ను 10 లక్షలుగా మారుస్తాడు. అప్పుడు 10 లక్షల నుంచి దశభాగం 1,00,000గా మార్చుకుంటాడు. సో దేవుడి యొక్క లా అలా డిజైన్ చేశాడు. ఇవ్వబడును అంటే నువ్వు ఫస్ట్ దేవుడికి ఇవ్వు. నీకు ఇచ్చాడు ఎంతో కొంత, 1 రూపీ ఇచ్చినా కూడా అందులో 10 పైసలన్నా ఇవ్వు. ఎంతో కొంత నీకు దేవుడు చేతిలో ఇస్తున్నాడు, నెల ఇస్తున్నాడు, ఎంతో కొంత ఇస్తున్నాడు. ఇచ్చిన దాంట్లో నువ్వు దేవుడికి ఖర్చు పెట్టు, దేవుడి సేవకు సహాయం చేయి, దేవుడి సేవకులకు సహాయం చేయి. సో ఒక మందిరం కావాలంటే ఎన్నో 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 ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఎన్నో ఏంటిది మెటీరియల్ కావాలి, సో ఎంతో సప్లై కావాలి. సో దేవుడే చాలామందిని ప్రేరేపిస్తాడు. 1,00,000 మందిలో 1,000 మందిని కూడా ప్రేరేపిస్తాడు. 1,00,000 మందిలో 1,000 మందిని ప్రేరేపిస్తాడు దేవుడు. మరి మిగిలిన 1,00,000 మందిని ఎందుకు ప్రేరేపించడు? సో వాళ్ళ మనసులను చూస్తాడు దేవుడు. ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో వాళ్ళను ప్రేరేపించుకొని వాళ్ళ ద్వారా ఆయన సహాయం తీసుకుంటాడు.
అంతేగాని ఇప్పుడు ఒక మందిరం కట్టాలంటే ఒక 1,00,000 మందికి చెప్తే 1,00,000 మంది సహాయం చేయరు. అందులో ఒక 100 మంది సహాయం చేస్తారు. ఆ 100 మంది మనసులోనే దేవుడు ప్రేరేపణ పెడతాడు. ఎందుకంటే వాళ్ళ 100 మంది హృదయాలు చాలా దేవుడి ముందు జ్ఞానముతో ఉన్నాయి, వివేకంతో ఉన్నాయి. అలాంటి వాళ్ళ చేతులతోటే ఆయన ఇప్పించుకుంటాడు, సహాయం చేపించుకుంటాడు. అలాంటి వాళ్ళు ధన్యులు. అర్థమవుతుందా? సో దేవుడి సేవకు ఎవరైతే హృదయంలో ప్రేరేపణ ఉంటుందో అది దేవుడే ప్రేరేపిస్తాడు వాళ్ళ హృదయం. కొంతమంది ఇవన్నీ వేస్ట్, డబ్బుల కోసం సేవ చేస్తున్నారు, డబ్బుల కోసం మాటలు మాట్లాడుతున్నారు, ఇదంతా గ్యాబ్. సో అపవాది అట్లా ట్రాప్ చేస్తుంటా అంటాడు. అదే మనం డాక్టర్ని అడుగుతామా, నువ్వు డబ్బుల కోసం వైద్యం చేస్తున్నావని, డబ్బుల కోసం మెడిసిన్స్ రాస్తున్నావని, డబ్బుల కోసం నువ్వు ఆపరేషన్స్ చేస్తున్నావని డాక్టర్ని అడుగుతామా? లేకపోతే డబ్బుల కోసం నువ్వు చదువు చెప్తున్నావు, డబ్బుల కోసం నువ్వు కాలేజీలు కడుతున్నావు అని మనం అడగగలుగుతామా? అడగము. అది ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ విషయంలో, ఒక దేవుడి సేవ విషయంలో డబ్బుల కోసం సేవ చేస్తున్నారని ఈ అపవాది ఇలాంటి మాటలు అటాక్ చేపిస్తుంటా అంటాడు దైవజనుల మీద. ఎందుకు? ఆ విశ్వాసులకు ప్రాస్పరిటీ రాకుండా ఆపడానికి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇవ్వడంలో బ్లెస్సింగ్ ఉంటుంది, దేవుడికి ఇవ్వడంలో ధన్యత ఉంటుంది. సో అవన్నీ కూడా ఇంకా వాక్యాల్లో ఉన్నాయి, చూద్దాం. ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించనో వారందరూ మనపూర్వకంగా, చూడండి, మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మనసులో ఇష్టంతో ఇవ్వాలి. దేవుడికి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, హోల్ హార్టెడ్గా ఇవ్వాలి. అంటే మనము గునుక్కుంటా, అయ్యో ఈ 2,000 ఇస్తే నాకు ఏంటిది ఒక 1 వీక్ కూరగాయలు వచ్చేదేమో, లేకపోతే ఈ నెల ఈ 1,000 రూపాయలు ఉంచుకుంటే ఈ నెల నాకు కరెంట్ బిల్ కట్టాల్సి వచ్చేదేమో. సో ఈ ఇంటెన్షన్తో కాకుండా దేవుడికి ఇవ్వడంలో నాకు ధన్యత. సో ఇంత ఇస్తున్నాడు దేవుడు నాకు, అదే మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. సో మనపూర్వకంగా ఇవ్వాలి దేవుడికి ఎప్పుడైనా కూడా. గునుక్కుంటా, సనుక్కుంటా, అలుక్కుంటా అది ఇవ్వడంలో ఆశీర్వాదం ఉండదు. ఆయన ఇచ్చేటప్పుడు ఇచ్చే గుణాన్ని కూడా చూస్తాడు. హోల్ హార్టెడ్గా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి దేవుడికి. ఈ దేవుడికి ఇవ్వడంలో ధన్యత ఉందని ఇవ్వాలి. ఈయనకి ఇచ్చేంత గొప్పవాణ్ణి నేను కాదు, అయినా నాకున్న దాంట్లో కొద్ది అంతనే నేను ఇస్తున్నాను అని అడగాలి. ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను సంతోషమైన హృదయాన్ని చూసి దేవుడు మళ్ళీ నిన్ను ఇంకా 100 బ్లెస్ చేస్తాడు. ఆ 100 బ్లెస్ నుంచి మళ్ళా 10వ భాగం, మళ్ళీ ఇంకా ఆయన 100 నుంచి 1,000 బ్లెస్ చేస్తాడు. ఆ 1,000 నుంచి ఇంకో 10వ భాగం ఇవ్వు. సో ఇదంతా ఆయనే, నువ్వు ఇచ్చిన కొద్దీ ఆయనే, నువ్వు ఇచ్చిన కొద్దీ ఆయన ఆశీర్వదిస్తుంటాడు. ఇంతకుముందు యాకోబుని ఏం మొక్కుకున్నాడు? నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ భాగం ఇస్తాను ప్రభు అని మొక్కుకున్నాడు. మనకు నెలలో శాలరీ వస్తుంది, రాగానే మనం దేవుడికి పంపించేయాలి. మళ్ళీ మధ్యలో ఒక బోనస్ వస్తుంది, అందులోంచి 10వ భాగం పంపించాలి. సో ఆల్రెడీ నేను నెలలో శాలరీ ఇస్తున్నాను కదా, మళ్ళీ బోనస్ అంటే బోనస్ కూడా అడిషనల్ ఇన్కమే గివెన్ బై గాడ్. సో కమిషన్స్ అడిషన్ ఇన్కమ్, సో గివెన్ బై గాడ్. సో నువ్వు ఎంత వస్తే బిజినెస్లో ప్రాఫిట్, నీకు బిజినెస్ ఉంది, జాబ్ ఉంది, సో బిజినెస్లో 10% ప్రాఫిట్ ఇచ్చేసాయి, జాబ్లో 10% ప్రాఫిట్ ఇచ్చేసాయి. ఎందుకంటే ఆ బిజినెస్కి ద్వారాలు ఓపెన్ చేసింది ఆయనే, అక్కడ నుంచి ప్రాఫిట్స్ పంపించేది ఆయనే, నీకు శాలరీని ఇచ్చేది ఆయనే, శాలరీ నుంచి ప్రాఫిట్స్ పంపించేది ఆయనే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సంఘానికి, చర్చిలకు ఇస్తావో, దైవ సేవకులకు ఇస్తావో అప్పుడు నీకు నిజమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అప్పుడు నీకు హాస్పిటల్ ఖర్చులు కాకుండా, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్స్ కాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా దేవుడు మన కష్టపడి సంపాదించిన సంపాదనను ఆ పసర పురుగులు, చీడ పురుగులు, ఆ యొక్క గుంగలి పురుగులు తినకుండా మన సంపాదనను ఆపివేస్తాడు, గద్దించి వేస్తాడు వాటన్నిటిని కూడా. సో మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. సో ఏది ఇచ్చినా కూడా దేవుడికి మనఃపూర్వకంగా ఇవ్వాలి. సో ఇంకోటి ఏంటిది? పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారు ప్రేరేపించను. సో దేవుడు కొంతమంది హృదయాలని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించే హృదయం మనది కావాలని కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. సో దేవుడికి ఇవ్వడంలో లేవు అంటే లేనట్టుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి లేమిలో ఉన్నప్పుడు ఇవ్వడమే గొప్ప. ఉన్నప్పుడు అందరు ఇస్తారండి. ఒక 100 కోట్లు ఉన్న వ్యక్తి 1 కోటి ఇవ్వడంలో తప్పు ఏంటిది? కష్టం కాదు. 10 కోట్లు ఇవ్వడంలో కష్టం కాదు. ఒక 50 కోట్లు ఇచ్చిన తప్పు కాదు, కష్టం కాదు. సో నువ్వు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, లేమిలో నుంచి తీసిస్తావు చూసావా దేవుడికి, అప్పుడే నీకు ఆశీర్వాదం మొదలవుతుంది. సో లేవియా కాండము. అందుకే దేవుడికి ఇచ్చటంలో లేవు అన్నద్దు. ఎప్పుడైనా కూడా లేవు అంటే లేనట్టుగానే అయిపోతుంటుంది. దేవుడు ఇచ్చేటప్పుడు ఆ లేమిలో నుంచే తీసి ఇచ్చినప్పుడు ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆ పేద వృద్ధవరాలు కూడా లేదు అన్నది. ఏం కాదు అని ఎలీషా అంటాడు. ఒకసారి అమ్మ నువ్వు భయపడకు, కొంచెం రొట్టి అంటాడు. అప్పుడు ఆమె ఆ లేమిలో నుంచి తీసిస్తుంది. భయపడుతుంది, ఇది లేమిలో కూడా నాకే లేదు, ఈ దైవజనుడికి ఎందుకు ఇవ్వాలి, నాకే సరిగా లేదు, ఈ దైవజనుడికి ఇస్తే నాకేమవుతుంది అని అనుకున్నది. అయినా కూడా
ఎలీషా అట్లా కాదమ్మా ఇవ్వు అన్నప్పుడు ఇచ్చిన తర్వాత ఆమె లైఫ్ లాంగ్ తినగలిగే, చివరి శ్వాస వరకు తినగలిగే శక్తి సామర్థ్యాలను, ఆ పిండిని, ఆ నూనెను దేవుడు పంపిస్తాడు, సప్లై చేస్తాడు. సో చూసారా, ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే ఆ రోజు ఆమె ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఆగిపోయేది, ఆ రోజే ఆమె ప్రాస్పారిటీ ఆగేది, ఆ రోజే ఆమెకు ఫుడ్ ఆగిపోయేది. సో ఇచ్చిన తర్వాత, దైవజనుడికి ఇచ్చిన తర్వాత దేవుడు రిలీజ్ చేశాడు. చూసారా, నువ్వు ఇచ్చినప్పుడే దేవుడు ఇవ్వగలుగుతాడు. సో నువ్వు ఇవ్వకుండా నీ పిడికిలి బిగించుకున్నావు అనుకో, దేవుడు ఇవ్వలేడు. సో ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాలంటే, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలంటే ఎప్పుడైనా దేవుడికి ఇవ్వడంలోనే నీకు బ్లెస్సింగ్ ఉంటుంది. సో లేవియ కాండము 27వ అధ్యాయం 28వ అధ్యాయం. అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థమైన పొలంలో కానీ తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనాను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపనకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము ఆయనకు అతి పరిశుద్ధముగా ఉండును. చూసారా, నీకు దశమ భాగం వచ్చింది, నీకు ఒక 1 lakh శాలరీ వచ్చింది, దశమ భాగం నువ్వు మందిరానికి ఇచ్చావు, దేవసేవకుడికి ఇచ్చావు. సో అది పరిశుద్ధపడతాడు. సో మిగిలినదంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. సో దేవుడు నీకు ఇచ్చిన దశమ భాగాన్ని, లేకపోతే నీ దగ్గర ఉన్న 90%ని ఆయన ప్యూరిఫై చేస్తాడు. ఆ ప్యూరిఫై చేసిన మనీని అపవాది ముట్టుకోకుండా, అంటే హాస్పిటల్ కానీ, ఫ్రిడ్జ్ రిపేర్ అని, కారు రిపేర్ అని, ఆ వృధా ఖర్చులకు వెళ్ళకుండా దేవుడు ఆపివేస్తాడు. సో జంతువులలో కానీ, మనుషులలో కానీ, జంతువులలో కానీ, స్వాస్థమైన పొలంలో కానీ, తనకు కలిగిన వాటన్నింటిలో. సో ఒకప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళు అండ్ పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు మీకే జాబ్ ఉన్నది, ఒక దిక్కు పొలం ఉన్నది, ఆ పొలంలో నుంచి 100 బస్తాల బియ్యం పండితే ఒక 10 బస్తాలను చర్చ్కు డొనేట్ చేసేవాళ్ళు. లేకపోతే ఒక 1000 బస్తాల రైస్ పండితే ఒక 100 బ్యాగ్స్ చర్చ్కి డొనేట్ చేసేవారు, 10% అలా ఇచ్చేవారు. ఆ 100 బస్తాల బియ్యాన్ని కూడా ఎవరిచ్చారు? దేవుడే కదా. ఆ కానుక, ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదమే, దాదే దేవుడికి ఇచ్చేవాళ్ళు. సో కలిగిన వాటన్నింటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. సో దేవుడికి ఏదైతే ఇచ్చామో అది దేవుడికే పెట్టాలండి. మనం దేవుడికి ఇవ్వాలని దశభాగం తీస్తాము, మళ్ళీ అందులో నుంచి ఖర్చు చేస్తాము, మిగిలినంతా ఇస్తాము. సో అలా ఇవ్వద్దు. దేవుడిది ఎప్పుడైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, అకౌంట్లో శాలరీ పడగానే స్ట్రైట్ ఫార్వర్డ్ 10% వెళ్ళిపోవాలి దేవుడికి. విడిపింపకూడదు. సో ఒక దశభాగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మందిరానికి 3,000, ఒక మందిరానికి ఇంకో 3,000, ఇంకో మందిరానికి 4,000, మొత్తం ఎంత? 10,000 అయింది. అట్లా స్ప్లిట్ చేయకూడదు ఎప్పుడైనా కూడా. దేవుడికి ఇవ్వాల్సిన 10% ఎప్పుడైనా కూడా ఒక మందిరానికి, మనం ఏ మ్యాన్ ఆఫ్ గాడ్కి అయితే కనెక్ట్ అయి ఉంటామో, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అయితే మనకు వాక్యాన్ని బోధిస్తామో, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏమని అనుసరిస్తామో, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అయితే మనకు భారంగా ప్రార్థించి మనల్ని సరి చేస్తాడో, ఆత్మీయంగా ఎదిగేలాగా సహాయం చేస్తాడో, అలాంటి మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఏం చేయాలట? డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ 10%. చాలామంది కూడా ఈ మిస్టేక్ చేస్తారు. సో దేవుడు దశమ భాగం ఇమ్మన్నాడు. సో ఈ యొక్క కుడివైపు ఉన్న ఒక మందిరానికి ఒక 3,000, ఎడమ వైపు ఉన్న మందిరానికి ఒక 3,000, ఎదురుగా ఉన్న మందిరానికి ఒక 3,000, మొత్తం 9,000, ఇంకో 1,000 రూపాయలు ఇంకెవరికన్నా. అట్లా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ 10%. నువ్వు ఏదైనా ఒక మందిరానికి, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి 10% పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా ఇవ్వడంలో తప్పు లేదు. సో ఇంకెక్కువ ఇవ్వడంలో తప్పు లేదు. ఇంకొక మ్యాన్ ఆఫ్ గాడ్కి ఆఫర్ 10% మనం ఆఫరింగ్ పంపించాము ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి, ఇంకా ఇంకో 1,000 2,000 ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్కి పంపించాము, ఇంకో 2,000 మ్యాన్ ఆఫ్ గాడ్, అట్లా చేయొచ్చు. కానీ ఆ 10,000ని స్ప్లిట్ చేయొద్దు ఎప్పుడైనా కూడా, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉండును. నువ్వేదైతే సమస్తాన్ని దేవుడికి అప్పగిస్తావో అది పరిశుద్ధంగా ఉంటుంది, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. సో నీకున్న మిగిలిన దాన్ని కూడా పరిశుద్ధపరుస్తాడు. సో అప్పుడు నీకు లేమిలో కూడా విశాలత కలగ చేస్తాడు దేవుడు. సో ఇవన్నీ మెయిన్ కమాండ్మెంట్స్, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ దీనివల్ల అపవాది మా అందరి కన్నులకు గుడ్డితనాన్ని చేసేసి చర్చిలు ప్రాస్పరిటీలు ఎదగకుండా ఆపుతున్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, హాస్పిటల్స్ ప్రాస్పరిటీలు ఎదుగుతున్నాయి, స్కూల్స్ ప్రాస్పరిటీలో ఎదుగుతున్నాయి, కాలేజెస్ ప్రాస్పరిటీలో ఎదుగుతున్నాయి, బట్ చర్చెస్ ప్రాస్పరిటీలో ఎదగలేకపోతున్నాయి. సో ఒక 100 బెడ్లున్న హాస్పిటల్ 1 year వరకు 600 బెడ్స్ హాస్పిటల్ అవుతుంది. సో ఒక 1 branch ఉన్న స్కూలు ఒక 5 yearsలో 10 branches మారుతున్నాయి. అదే చర్చెస్ బ్రాంచెస్ మారుతున్నాయా? మారట్లేదు. విశ్వాసులు పెరుగుతున్నారా? పెరగట్లేదు. అండ్ సో అలా కాకుండా చర్చెస్ ప్రాస్పరిటీగా రాకపోవడం అపవాది చేసే క్రియ. సో లేవియ కాండము 27వ అధ్యాయం 29వ వచనం, మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనాను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూ ఫలములన్నింటిలోనూ దశమ భాగము యెహోవా సొమ్ము. చూసావా, ఆయన సొమ్మట.
ఇప్పుడు మన బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది, అందులోంచి దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. ఇంకో బిజినెస్ ఉంది, అందులో నుంచి దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. అండ్ ఇంకొక జాబ్ ఉంది, అందులోంచి దశమ భాగం ఇవ్వాలి దేవుడికి. నా ఇంట్లో నలుగురు సంపాదిస్తున్నారు, నలుగురు దశమ భాగం ఇవ్వాలి దేవుడికి. అది ఆయన సొమ్ము, ఆయన సొమ్మును దొంగలించద్దు. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏదైనా వృక్షఫలంలోనూ భూధాన్యంలోనే, అంటే నీకు పొలాలుంటే పొలాల నుంచి దశమ భాగము, జాబ్లుంటే జాబు, బిజినెస్లుంటే బిజినెస్, ఇంకేమన్నా రెస్టారెంట్స్ ఉంటే అందులో నుంచి ఏంటిది దశమ భాగం. ఎంత వస్తే అంత దశమ భాగం. ఒకటి, ఈ కమెంట్మెంట్ దైవజనులో కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, నాకు దశమ భాగం వచ్చింది, బట్ నేను కూడా ఒక దశమ భాగాన్ని నేను కూడా వేరే సేవకుడికి పంపించాలి. అది దేవుడి కమెంట్మెంట్. దశమ భాగం తీసుకునేవాడు కూడా ఇంకొకరికి దశమ భాగం ఇవ్వాలి. అది మీకు తెలుసో తెలియదో కానీ, సో సేవకులు కూడా ఇంకో దశమ భాగము ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్కి పంపించాలి. దట్ ఈస్ ద గాడ్స్ లా. దశమ భాగం తీసుకునేవాడు కూడా దశమ భాగం ఇవ్వాలి. అది కూడా ఒక దేవుడు ఇచ్చిన కమెంట్మెంట్స్లో ఒక కమెంట్మెంట్స్. నేను సేవ చేస్తున్నాను, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నో 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 నో. ఈవెన్ నాకు ఆఫరింగ్స్ వచ్చినా, లేకపోతే ఏమన్నా దశమ భాగాలు వచ్చినా, కానుకలు వచ్చినా, అందులో నుంచి 10% నేను ఐ నీడ్ టు సెండ్ టు ది అనదర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ అనదర్ చర్చ్. ఇట్స్ ఎ గాడ్స్ లా. ఎందుకంటే అది యెహోవా సొమ్ము. ఆ సొమ్ముని ఎవరు దొంగలించకూడదు. భూధాన్యములలోనేమి, వృక్షఫలములలోనేమి, భూఫలములన్నింటిలోనూ దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇది అందరి విశ్వాసులకు ఇది ఏంటిది కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. అలాగే దైవజనులు కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎంత పెద్ద సేవ చేసినా కూడా, నేనే సేవ చేస్తున్నాను, నాకే అన్నీ వస్తున్నాయి కాదు. ఐ నీడ్ టు సెండ్ టు ది సంబడి ఎల్స్. సో ఐ నీడ్ టు ఫైండ్ ఇట్ వన్ చర్చ్. అది మా స్పిరిచువల్ ఫాదర్ కావచ్చు, స్పిరిచువల్ మదర్ కావచ్చు. ఇది కమెంట్మెంట్ దేవుడు ఎప్పుడైనా కూడా. అప్పుడు ఈ మినిస్ట్రీని బ్లెస్ చేస్తుంటా అంటాడు. సో అప్పుడు విశ్వాసులను బ్లెస్ చేస్తుంటా అంటాడు. అర్థమవుతుందా? సో ఇవన్నీ దేవుడి కమెంట్మెంట్స్. మనకు ఈ కమెంట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకుండా అపవాది మనల్ని గుడ్డితనంగా మారుస్తాడు. సో లేవియాకాండం 27వ అధ్యాయము 31వ వచనము. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగంలో దేనినైనాను విడిపింపగోరి నెడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. ఒకవేళ దశమ భాగాన్ని నువ్వు విడిపిస్తున్నావు, సో నువ్వు ఫుల్ఫిల్ చేయట్లేదు. సో దానికి దేవుడు ఏమంటున్నాడు? ఇంకో 5%, అంటే 10,000 ఇచ్చే దగ్గర ఇంకా 50,000. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీకు ఇంట్రెస్ట్ కలుపుతున్నాడు. అదేదో నువ్వు రాగానే ఫస్ట్ దశమ భాగం ఇవ్వడంలో తప్పులేదు కదా, ఇచ్చేయాలి. వంతును దాన్ని కలపవలెను. గోవులలో, గొర్రె మేకలలో, కోళ్ళ కింద నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగను. సో ఆ దశమ భాగము ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో అది ప్యూరిఫై అవుతుంది. ఇవ్వకపోతే 5% ఇంకా యాడ్ చేసి ఇవ్వమంటున్నాడు దేవుడు. సో ఇవ్వకపోతే, సో అలా ఎప్పుడు కూడా ఇవ్వకుండా ఉండొద్దండి. దశమ భాగం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇచ్చేయాలి. సో అది ప్రతిష్టమవుతుంది. దానివల్ల మనకు బ్లెస్సింగ్స్ అవుతాయి. ఇంకా ఎక్కువగా ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. సో అప్పుడు దేవుడు నిన్ను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో విల్ కంటిన్యూ టుమారో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నాజరేయుడైన యేసయ్య, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇదిగో తండ్రి, అయ్యా మీకు ఇవ్వడంలో ఉన్న ధన్యత ఇంకా దేంట్లో లేదునైనా, కానీ మేము ఇవ్వడంలో అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, మీకు ఇవ్వాల్సిన కానుకలు, మీకు ఇవ్వాల్సిన దశమ భాగాలు అన్నీ కూడా ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయండి అయ్యా. ఈ దశమ భాగాలు, కానుకలు మాత్రమే కాదు అయ్యా, దైవ సేవకులకు సహాయం చేయగలిగే శక్తిని దయచేయండి. ఇంకా మందిరాలు కట్టడానికి మాకు ఆర్థిక సహాయాన్ని దయచేయండి నాయన. వృద్ధులకు, వృద్ధాశ్రమాలకు, పేదవాళ్లకు, అలాగే బీద వాళ్ళకు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయండి. మా హృదయాలను ప్రేరేపించిన ఆయన మాకు శక్తి సామర్థ్యాలను ఇవ్వండి. మీరు ఎంత ఇస్తారో అంతలో మేము దశమ భాగం కంటే ఎక్కువగా ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలను మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను.